హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది. అస్సలు ఇలా చేయకండి అంటూ ఈపీఎఫ్ఓ ప్రకటన చేసింది. అసలు ఏంటి వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియో లైక్ చేస్తే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ ఉన్న వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ హై అలర్ట్ ప్రకటించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులందరికీ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రావిడెంట్ ఫండ్ సేవల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని, అలా చేయడం వల్ల వ్యక్తిగత ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం ఉంటుందంటూ సూచించింది. బదులుగా చందాదారులు ఈపీఎఫ్ఓ యొక్క అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్నటువంటి సేవలను స్వయంగా వినియోగించుకోవాలని సలహా ఇచ్చింది. ఈ సేవలన్నీ సులభమైనవి, వేగవంతమైనవి, పారదర్శకంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది. రీసెంట్గా ఈపీఎఫ్ఓ 3.0 చేసిందే సంగతి తెలిసిందే, మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ చేసేసారు కాబట్టి మోసాలు కూడా మొదలైపోతాయి. మొన్నటిదాకా ఏం చేయాలని ఆఫీసుల చుట్టూ తిరిగి చేయించుకోవాల్సి వచ్చేది కాబట్టి ఫ్రాడ్ సెక్షన్ అయితే తక్కువగా ఉండేది. ఫ్రాడ్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ చేసేయడం వల్ల ఫ్రాడ్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నారు. ముఖ్యంగా కొన్ని పనులు చేయొద్దు అంటున్నారు. కొన్ని సైబర్ కేఫ్లు, ఫిన్టెక్ సంస్థలు ఈపీఎఫ్ఓ సేవల కోసం చందాదారుల నుండి అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. అంటే మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాము, లేదంటే కనుక మీకు అధిక పెన్షన్ రాలేదా, లేదంటే మీ పెన్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని కొన్ని సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి మేము చేసి పెడతామని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ ద్వారా ఉచితంగా లభ్యమవుతున్నప్పటికీ ఈ ఏజెంట్లు చందాదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీ సేవల వల్ల మీ యొక్క ఆర్థిక సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డులు లేదా మీ యొక్క ఈ యొక్క యూఏఎన్ నెంబర్ ఐడి ఏదైతే ఉంటుందో, ఈపీఎఫ్ఓ యూఏఎన్ ఐడి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చినట్లయితే అవి మళ్ళీ దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. సో ఈపీఎఫ్కి ఎటువంటి అధీకృత థర్డ్ పార్టీ సంస్థలు లేవని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. చందాదారులు కానీ, యజమానులు కానీ, పెన్షనర్లు ఎవరైనా క్లెయిమ్ సెటిల్మెంట్లు, కేవైసీ అప్డేట్ చేస్తాము, ఫిర్యాదుల పరిష్కార సేవల కోసం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ అయితే ఉంది. ఏంటి అంటే www.epfindia.gov.in లేదా మీ మొబైల్లో ఉమాంగ్ ఉమాంగ్ అని ఉంటుంది. ఆ యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెబ్సైట్లోని హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీరు సంప్రదించి మీరైతే సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇప్పటికీ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు సులభతరమైన సేవలను అందజేస్తోంది. కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్, అనారోగ్యం కానీ, వివాహం కానీ, పిల్లల విద్య వంటి కారణాల కోసం అడ్వాన్స్ చెల్లింపుల సీలింగ్ను ₹1,00,000 పెంచడం జరిగింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విధానంలో 2.34 కోట్ల క్లెయిమ్లు అయితే పరిష్కరించబడ్డాయి లాస్ట్ ఇయర్. ఇక ట్రాన్స్ఫర్ క్లెయిమ్ 2025 జనవరి 15 నుంచి ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ప్రక్రియను అయితే సరళీకరించి యజమాని అవసరాన్ని తొలగించింది. ఆమోదం అంటే మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారో యజమాని ఆమోదం అనేది ఉండాల్సి వచ్చేది. అది పెద్ద ప్రాబ్లం అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడైతే కనుక అటువంటిది కూడా క్లియర్ చేసింది. యజమాని అవసరం లేదు, ఆమోదం. అలాగే ఆధారిత నవీకరణ, ఆధార్ అప్డేట్, ఆధార్ అథెంటికేషన్ ద్వారా ప్రొఫైల్ సవరణలను సులభం చేసుకోవడం చేసింది. యజమానిపై ఆధారపడే అవసరాన్ని తగ్గించింది. మీ ఆధార్ కార్డు ద్వారా మీరే ఏదైనా ప్రొఫైల్లో మార్చుకోవాలంటే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం, ఇలా తంబేను అప్డేట్ చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఆధార్ ద్వారా మీరే చేసేసుకోవచ్చు. అలాగే ఫేస్ అథెంటికేషన్, ఉమాంగ్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయింపు, యాక్టివేషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీ నెంబర్ అవి కూడా యాక్టివేట్ చేసుకోవడానికి. ఇక బ్యాంక్ వివరాలు, చెక్ లీఫ్ లేదా అసిస్టెడ్ పాస్బుక్ అప్లోడ్ చేయాలనే అవసరాన్ని తొలగించింది. బ్యాంక్ అకౌంట్ సీడింగ్ కోసం యజమాని ఆమోదాన్ని అవసరాన్ని కూడా నివారించింది. ఈ సరళీకృత సేవలన్నీ కూడా చందాదారులకు సౌకర్యవంతంగా, వేగంగా, సురక్షితంగా ఉండేలా రూపొందించబడ్డాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. చందాదారులందరూ ఈ ఉచిత సేవలను స్వయంగా ఉపయోగించుకోవాలి తప్ప థర్డ్ పార్టీ ఏజెంట్ల వల్ల కలిగే నష్టాలను నివారించాలని సూచించింది. ఒకవేళ మీకేదైనా అయితే డౌట్స్ ఏవైనా ఉండి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి తెలియకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ ద్వారా మీరైతే కనుక ఈ అప్డేట్ కానీ ఈ సేవలను ఎలా వాడాలో వాళ్ళ ద్వారా తెలుసుకోండి తప్ప బయట థర్డ్ పార్టీ యాప్ల ద్వారా అయితే కనుక వెళ్ళకండి. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ ద్వారా తెలుసుకోండి. చాలా మటుకు ఉద్యోగులందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉండి మీకు అర్థం కాకపోతే ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి. చదువుకున్న పిల్లలు, ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని ఎవరు అంటే తప్ప బయట వారి ద్వారా వెళ్ళడం అంటే అది ఇబ్బందికరం, ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరింత మందికి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేస్తే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.